బ్లౌజ్ పీస్ పెట్టారు కదా, దాన్ని ముందు నీట్ గా అతికేసుకోవాలి. హాఫ్ ఇంచ్ గ్యాప్ లో ఇలాగా అతికేసుకుంటూ వచ్చేయాలి. చుట్టూ అతికేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టిచ్ చేసిందంతా అలా కట్ చేసుకోవాలి. మనం నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి. అది మనం బ్యాక్ సైడ్ ఇలా మడిచి కుట్టేసుకోవాలి. ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకుందాం. అంటే బ్యాక్ పార్ట్ కి మిగిలిన ముక్క ఇదే. అది మిగిలింది బ్యాక్ పార్ట్ కి. ఇప్పుడు దీన్ని మనం అతికేసుకోవాలి. ఇలాగా అతికేసుకుందాం. ఇది మనం నెక్ కట్ చేసాం కదా ఆ పార్ట్. ఇలాగా మనం ఫస్ట్ అతికేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్కలు అయిపోయి అంటే సగం స్టిచ్చింగ్ అయిపోయినట్టు. నార్కలి కుట్టి అవి కుట్టడం చాలా తొందరగా అయిపోద్ది. ఎందుకంటే చాకులు ఉండవు, డైరెక్ట్ కింద వరకు కుట్టుకెళ్ళిపోవచ్చు. చాకులు కుట్టడం టైం పట్టేస్తుంది కుర్తీకి, మామూలు కుర్తీ అయితే. పంజాబీ డ్రెస్ చూసారు కదా ఇది. ఇప్పుడు దీన్ని మనం నెక్ కట్ చేసుకుందాం.
నేను బక్రం అయితే లేదు. బక్రం వేస్తే కొంచెం అక్కడ స్టిఫ్గా నెక్ తేలుతుంది. అందుకని నేను బక్రం వాడను ఎక్కువ. ఇలాగా ఇక్కడ ఒక కటింగ్, అలాగే ఇక్కడ ఒక కటింగ్ ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చి ఇప్పుడు ఇది ఇలాగే తిప్పేసుకోవాలి. అప్పుడు మనకి నెక్ కరెక్ట్గా పడుతుంది. ఇక్కడ కూడా చూస్తే మనకి మార్కింగ్ పడింది కొంచెం. మార్కింగ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇలా చేద్దాం. చూసారు కదా, ఇక్కడ కూడా పడింది. మనకి సులువు అయితే ఇదేనండి, క్లాత్ తిప్పుకోవడమే. లేదు క్రాస్ పెట్టి కట్ చేసి కుట్టుకున్నా నెక్ సులువుగా అయిపోద్ది. మనకి బక్రం అది అంటే మళ్ళీ బక్రం ఐరన్ చేసుకోవడం అది పెద్ద పని. ఇలాగా పెట్టుకుని చుట్టూ ఒక 1 ఇంచ్, ఒక 1.5 ఇంచ్ వరకు వదిలేసుకుని రౌండ్ షేప్ ఇలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకుని మనం ఇప్పుడు కుట్టేసుకుందాం. ఇది నెక్ పెట్టి కుట్టాలి. ఇది మనం బ్యాక్ నెక్ ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ పెట్టి కుట్టచ్చు. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు సెంటర్ పెట్టుకోవాలి ఫస్ట్. మనకి ఏదైనా సరే సెంటర్ రావాలి, లేదంటే బాగోదు. అసలు మామూలుగా అయితే నెక్ కట్ చేయకూడదు. కట్ చేయకుండానే మనం ఇది పెట్టి కుట్టేయాలి. మనం నెక్ కట్ చేస్తాము కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలి. చూసారు కదా, ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకుంటూ మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఇప్పుడు పిన్నులు తీసుకోవాలి. మామూలుగా అయితే నెక్ కట్ చేయకపోతేనే మనకు మంచిది. ఇక్కడ నెక్ కట్ చేయకుండా కుట్టేస్తేనే మంచిది. ఇలాగా ఇటు హాఫ్ ఇంచ్ పెట్టి పిన్నులు పెట్టేద్దాం. అలాగే ఇది సెంటర్, ఇక్కడ వచ్చింది సెంటర్, ఇది సెంటర్ ఇలాగ వచ్చేటట్టు. ఇక్కడ ఉంది సెంటర్, ఇది ఇక్కడికి వచ్చేటట్టు పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. పెట్టుకుంటే ఇక్కడ కూడా పెట్టండి ఒకటి, ఎందుకంటే మనం కట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకుంటే నీట్గా వచ్చేస్తుంది. అసలు ఇంకా నెక్ పెట్టాను. చూసారు కదా, ఇప్పుడు ఇది కట్ చేసి ఎప్పుడైనా నెక్ బాగా రాకపోతే ఈ టైంలోనే మనం విప్పి మళ్ళీ కుట్టుకోవాలి. మనం గనుక కట్ చేసేసి కటింగ్లు ఇచ్చేసాక ఏంటే మటుకు మనం అస్సలు కట్ చేయలేం. దీన్ని కట్ చేసి ఇలా కట్ చేసేసి కటింగ్లు ఇవ్వాలి. ప్రతి దానికి కటింగ్ కంపల్సరీ, అప్పుడే మనకి రౌండ్ కరెక్ట్గా తిరుగుతుంది.
కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్, ఫ్రంట్ కదా మనం కుట్టాం, ఇప్పుడు ఫ్రంట్కి కుట్టాం. ఇప్పుడు దీన్ని బ్యాక్కి తిప్పేయాలి. ఇలా చూసారు కదా, ఇది నెక్. అంతే, సరే ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇది టాప్ స్టిచ్ ఇచ్చేయాలి, పైన టాప్ స్టిచ్ వేసేయాలి. టాప్ స్టిచ్ చేసేస్తే ఇంకా మనకి నెక్ అనిగి ఉంటుంది, అందుకని టాప్ స్టిచ్ చేస్తాం. ఇదిగోండి బ్యాక్ పార్ట్ రెడీ. వెనకాతలో మనం ఇలా మడిచి హెమ్మింగ్ చేసేసుకోవడమే. మడిచేసి బ్యాక్ పార్ట్ రెడీ, ఫ్రంట్ పార్ట్ రెడీ. ఇప్పుడు ఇంకా షోల్డర్స్ అతికేసి హ్యాండ్స్ అతకడమే.